స్వర్ణోదయదీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, కంచి పరమాచార్య మహాస్వామిని నడిచే దైవంగా వ్యవహరిస్తారు కదా, అలా వ్యవహరించడంలో ఆంతర్యం ఏంటో తెలియజేస్తారా? ఈనాడు శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి వారి ఆరాధనా మహోత్సవం జరుపుకుంటున్నారు ప్రపంచమంతా. శంకరుల వంటి మేధావి జగతిలోన లేడను మాట నాడు, నేడో జనములన్ చంద్రశేఖర స్వామి వంటి నడుచు దేవుడు లేడను నుడి జనించి అంటారు ప్రసాదరాయ కులపతి వారు. ఆయనను నడిచే దేవుడిగా ఎందుకు అభివర్ణిస్తారు అంటే, ప్రకృతి శక్తులన్నీ ఆయన స్వాధీనంలో ఉండేవి. ఒకచోట చంద్రమౌళీశ్వర ఆరాధన జరుగుతూ ఉన్నది. జనాలంతా తండోపతండాలుగా వచ్చారు. విజయేంద్ర సరస్వతి వారు చంద్రమౌళీశ్వర ఆరాధన చేస్తూ ఉన్నారు. ఆకాశమంత మేఘావృతమైపోయి ఉన్నది. కుంభవృష్టి కురిసే సూచనలు కనపడుతూ ఉన్నాయి. ఆ సమయంలో పరమాచార్య బయటకు వెళ్ళి ఆకాశం ఇంకా తీక్షణంగా చూశారు. క్షణం తరువాత మబ్బులన్నీ చల్లాచెదురైపోయాయి. సూర్యుడు శతకోటి కిరణాలతో అందరినీ ఆహ్లాదపరిచాడు. స్వామి వెనుదిరిగి వస్తూ అక్కడ నిలుచున్న ఒక వ్యక్తితో, ఇప్పటికైనా నీ సందేహం తీరిందా అని చెప్పి వెళ్ళారు. ఆ వ్యక్తికి స్వాములన్నా వారి శక్తులన్నా అస్సలు విశ్వాసం లేదు. ఇదంతా వీరు చేసే ఒక డాంబికం అని భావన చేస్తూ ఉండేవారు. ఆశ్చర్యపోయాడు. నాకు ఈ భావన ఉన్నదన్న సంగతి స్వామివారికి ఎలా తెలుసు? అంతేకాకుండా కుంభవృష్టి కురవటానికి సిద్ధంగా ఉన్నటువంటి వాతావరణం అంతా ఆయన ఒక్క దృక్కుతో ఎలా మారిపోయింది అని ఆశ్చర్యపోయాడు. అలానే ఒక పాఠశాలకు పిల్లలనందరినీ ఉద్దేశించి ప్రసంగించాలన్నటువంటి ఆలోచనతో స్వామివారు వేయించేశారు. పిల్లలందరినీ కూర్చోబెట్టి శ్రీరామాయ నమః అని రాయమన్నారు. అందరూ రాసిన తరువాత ఒక్కొక్కరిని పిలిచి, మీరు రాసిన నామాన్ని నోటితో గట్టిగా చెప్పండి అని ప్రశ్నించారు. వాళ్ళంతా చెబితే వారందరికీ ఒక కామాక్షి బంగారు ముద్రను బహుమానంగా ఇచ్చారు. ఒక పిల్లవాడు చెప్పలేకపోతున్నాడు. స్వామివారు చెప్పునా నా చెప్పు అంటూ అడుగుతున్నారు. పక్కనున్న అధ్యాపకులు అతను మగవాడండి అంటున్నారు. కానీ స్వామి మాత్రం చెప్పునా చెప్పు చెప్పు అంటే వెంటనే శ్రీరామాయ నమః అంటూ గొంతెత్తి చెప్పటం ప్రారంభించాడు. అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. అలాగే ఒక పాత్రికేయుడు ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ వైద్యుల యొక్క సంప్రదింపుల తరువాత రాయవేలూరు వెళ్ళాడు శస్త్రచికిత్స కోసం. మరునాడు ఆపరేషన్ అనగానే ఎందుకైనా మంచిది ఒక్కసారి స్వామివారి దర్శనం చేసుకుందామని స్వామివారి దగ్గరికి వచ్చి తన బాధను విన్నవించాడు. వ్యాధి తీవ్రంగా ఉంది, కానీ ఆపరేషన్ అక్కరలేదు, మఠంలో ప్రసాదం తీసుకో తగ్గిపోతుంది అని చెప్పారు. అంతే, స్వామివారి మాట మీద నమ్మకంతో ప్రసాదాన్ని స్వీకరించి శస్త్రచికిత్స లేకుండా ఇంటికి వెళ్ళిన ఆ పాత్రికేయుడు ఇప్పటికీ అద్భుతమైన ఆరోగ్యంతో వెలసిల్లుతూ ఉన్నాడు. ఇలా స్వామివారి లీలలకు ఎన్ని ఉదాహరణలు చెప్పాలి. అంధురాలైనటువంటి ఒక స్త్రీమూర్తి స్వామివారి దర్శనం కోసం వచ్చింది. ప్రజలంతా అంధురాలివి నువ్వేం చూస్తావన్నారు. లేదు, కనీసం స్వామితో మాట్లాడతానన్నది. స్వామి ఆ అంధురాలి దగ్గరికి వచ్చి ఆమె చుట్టూ ప్రదక్షిణ చేస్తూ కనపడుతున్నానా అంటూ ప్రశ్నించేసరికి 20 ఏళ్ల క్రితం ఏ అద్భుతమైన రూపాన్ని చూశానో ఇప్పుడు నాకు అది కనుల ముందు సాక్షాత్కరిస్తుంది అని ఆ తల్లి సమాధానం చెబితే ఆశ్చర్యపోయారు అక్కడున్న ప్రజలంతా. అదేవిధంగా అందరికీ తీర్థమిస్తున్న స్వామివారి దగ్గరికి ఒక ముత్తైదు వచ్చింది. అమ్మా, నీకు అశౌచము ఉన్నది, తీర్థం ఇవ్వను అని చెప్పారు. లేదండి, నేను శుచిగానే వచ్చాను అని ఎన్నిసార్లన్నా తీర్థం అయితే ఇవ్వలేదు.
నిరాశా నిస్పృహలతో తిరుగుముఖం పట్టిన ఆ తల్లికి ఇంటికి పోగానే తెలిసింది తన భర్త గుండెపోటుతో హఠాన్ మరణాన్ని పొందాడని. ఇలా త్రికాలవేది, అందరి సమస్యలకు పరిష్కారాన్ని ఇచ్చే అపర శంకర అవతారమే కంచి పరమాచార్య. అద్భుతమైన ఆ స్వామి యొక్క లీలలను ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఒక రైతు స్వామి దగ్గరకు వచ్చి, స్వామి మిమ్మల్నే గురువుగా స్వీకరించాను, నా అమ్మాయి వివాహాన్ని నిశ్చయించుకున్నాను, నాకు ధనం కావాలి, 108 బంగారు నాణ్యాలు కావాలి అంటూ ఆయనను అభ్యర్థించాడు. సన్యాసిని నా దగ్గరే ఉంటుంది, అక్కడ అమ్మవారు ఉంది, వెళ్ళి ఆమెను అడగమంటూ కామాక్షి దేవాలయంలోకి వెళ్ళమంటూ పురమాయించాడు. వెళ్ళిన రైతు ఆ తల్లిని పదే పదే అడిగి తిరిగి స్వామి దగ్గరకు వచ్చి, స్వామి అడిగాను, తల్లి నాకేమీ ఇవ్వలేదు అనగానే, గో ఇక్కడ ఉంది, నాకిచ్చింది, తీసుకువెళ్ళమంటూ ఆయన అడిగిన బంగారు నాణ్యాలన్నీ ఆయనకిచ్చి పంపించాడు. విశేషం ఏమిటి అంటే, రైతు ఆలయంలోకి వెళ్ళిన మరుక్షణం ఒక జమీందారు వచ్చి, స్వామి ఎప్పటి నుంచో ఈ 108 బంగారు నాణ్యాలను మీకు సమర్పిస్తామని నేను వేచి చూస్తున్నాను, ఇవాళకి కుదిరింది ముహూర్తం అని స్వామికి సమర్పించి వెళ్ళారు. ఇలా స్వామి లీలలు చెబుతూ ఉంటే పరవశించిపోతాం. అపర శంకర అవతారమై సనాతన ధర్మాన్ని సంరక్షించటం కోసం 100 ఏళ్ల జీవితంలో అహరహము కృషించి అందరినీ కటాక్షించారు. ఒక మహమ్మదీయుడు స్వామివారి పల్లకి మోస్తూ అలా వస్తూ ఉంటే దగ్గరకు పిలిచి యోగక్షేమాలు అడిగారు స్వామి. స్వామి మీద పద్యం చెప్పాడు. అనంతరము అల్లాయే మీ రూపంలో నాకు దర్శనమిస్తున్నాడు అని చేతులెత్తి నమస్కారం చేశాడు. ఇలా కుల మత వర్గ వయోభేదం లేకుండా ప్రజలందరినీ కటాక్షించిన అద్భుతమైన శివస్వరూపమే ఆ పరమాచార్య. ఈనాడు ఆయన ఆరాధనోత్సవాన్ని ప్రపంచమంతా జరుపుకుంటున్న నేపథ్యంలో స్వామి మాహత్యాన్ని గుర్తించి అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతిరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం అంటూ నమస్కరించే ప్రయత్నం చేద్దాం. గురుగారు, ఇక మరో సందేహం. సప్త పుణ్యక్షేత్రాలను ముక్తి ద్వారాలుగా పేర్కొంటారు కదా, ఆ 7 పుణ్యక్షేత్రాలు ఏవి, ఎక్కడున్నాయి? అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, హవంతిక, పురీ, ద్వారావతీ చైవ సప్తైత మోక్షదాయికాహ అని చెబుతారు. అయోధ్య, మధుర, మాయా అంటే హరిద్వార్, కాశీ, కాంచి, అవంతిక అంటే ఉజ్జయిని, ద్వారావతి అంటే ద్వారక. ఈ 7 కూడా సప్త మోక్ష ద్వారాలుగా చెప్పటం జరిగింది. అయోధ్య అంటే రామ జన్మభూమి. ఏ పుణ్య ప్రదేశంలో అయితే రామో విగ్రహవాన్ ధర్మ అంటూ మనం పూజించే రామచంద్రమూర్తి అవతరించాడో, ఎక్కడైతే ఆ స్వామి నడిచాడో, ఏ సరయూ నదిలో అయితే ఆ స్వామి స్నానం చేశాడో, ఆ అయోధ్య పట్టణానికి వెళ్ళి ఆ బాలరాముణ్ణి దర్శించుకొని ఒక్క నమస్కారం చేసి హనుమంతుడికి సీతమ్మకు ప్రణమిల్లి నీ మనస్సులో అద్భుతమైన ఆ రామచంద్రమూర్తి యొక్క మాహత్యాన్ని ఒక్కసారి నువ్వు స్మరించినంత మాత్రాన నీకు ముక్తి దొరుకుతుంది. అలానే మధుర కృష్ణ జన్మభూమి. కృష్ణుడు జన్మించి తన బాల్యలీలను ప్రకటించిన అద్భుతమైన పుణ్యక్షేత్రం. అక్కడ ఆ స్వామిని తలుచుకుంటూ నువ్వు పులకించిపోతే నీకు ముక్తి దొరుకుతుంది. హరిద్వార్ అంటే భగీరథుడు గంగను దివి నుంచి భూమికి తీసుకువచ్చినప్పుడు మొట్టమొదట ఆ ప్రదేశంలోనే ప్రవహించిందని చెబుతారు. అలాంటి అద్భుతమైన హరిద్వార్లో ఆ స్వామిని నువ్వు ఆరాధించినట్టయితే నీకు ముక్తి దొరుకుతుంది. కాశీ, కాశ్యాంతు మరణాన్ ముక్తి అన్నది పురాణ వచనం. కాశీలో ఎవరైతే ప్రాణత్యాగం చేస్తారో, దేహత్యాగం చేస్తారో వారికి ముక్తి లభిస్తుంది. సాక్షాత్తు ఆ శివుడే అభవుడు ఉపదేశించు అప్పుడు కాశీ అంటాడు కాశీఖండంలో. చెవిలో ప్రణవ మంత్రాన్ని చెప్పి ముక్తిని ప్రసాదిస్తాడు. అలాంటి కాశీ పట్టణంలో నీ నివాసం అద్భుతమైన ఆనందాన్ని నీకు కలగజేస్తుంది.
అవంతిక అంటే ఉజ్జయిని, శ్రీకృష్ణుడు బలరాముడు సాందీపని దగ్గర విద్యాభ్యాసం చేసిన అద్భుతమైన క్షేత్రం, దేవదానవులు సముద్ర మథనం చేస్తున్న సమయంలో ఉద్భవించినటువంటి పుణ్యక్షేత్రం ఆ ఉజ్జయిని. అలానే ద్వారక, కంసుణ్ణి సంహరించి శ్రీకృష్ణుడు నివసించిన ప్రాంతం ద్వారక. ఈనాడు సముద్ర గర్భంలో మనము చూడటానికి కూడా అవకాశం ఉన్న అద్భుతమైనటువంటి ఆ నగరాన్ని ఎప్పుడైతే నువ్వు సందర్శించి కృష్ణుణ్ణి స్మరించి జీవిత పరమార్థాన్ని గుర్తించాలన్న సంకల్పంతో ఆయనను ఆరాధిస్తావో అప్పుడు ముక్తి నీకు కరతలామలకమవుతుంది. అందుకే భారతి బంగరు ముంగిట భగవంతుడే పారాడెను, ఋషి సంతతి గొంతు విప్పి రుక్కులు చక్కగా పాడాను. భారతదేశంలో భగవంతుడు జన్మించి తన మహిమను చూపించి బాగుపడాలంటే, ముక్తి పొందాలి అంటే భారతదేశానికి ముంచినటువంటి క్షేత్రం లేదని ప్రపంచానికి చాటి చెప్పిన అద్భుతమైన భరతభూమి, ధర్మభూమి, కర్మభూమి మన భారతదేశం. గురుగారు, ఓం నమో వెంకటేశాయ అనే నామానికి ఎంతో ప్రశస్తి ఉంది. దీనిని భక్త రక్షక మంత్రంగా పేర్కొనడంలో ఆంతర్యం ఏమిటి? వైకుంఠలోకాత్ గరుడేన విష్ణోః క్రీడాచలం వెంకటనామధేయః ఆనీయ చ స్వర్ణముఖీ సమీపే సంస్థాపయ విష్ణు నివాసహేతోః అని చెప్తారు. అంటే హిరణ్యాక్షుణ్ణి సంహరించి శ్వేతవరాహ అవతారంలో ఉన్న విష్ణుమూర్తి భూమండలాన్ని యథాస్థానంలో ఉంచిన తరువాత గరుత్మంతుడిని పిలిచి వెంకటాచలంలో వైకుంఠంలో నేను నిత్యము క్రీడించే క్రీడాచలమైన ఆ వెంకటాద్రిని ఈ స్వర్ణముఖి నదీ తీరానికి తీసుకొని వస్తే అక్కడ నేను నివాసం ఉంటాను అని ఆదేశించాడు. ఆయన ఆజ్ఞ మేరకు గరుత్మంతుడు ఆ వెంకటాచలాన్ని స్వర్ణముఖి నదీ తీరంలో స్థాపించాడు. దాని మీద నివాసం ఉన్నాడు కనుక ఆయనను వెంకటేశుడు అంటూ కీర్తించారు. అందుకే స్వామివారికి ఎంత మహిమ ఉన్నదో ఆ వెంకటాచలానికి కూడా అంత శక్తి ఉన్నది అని చెబుతారు. అందుకే 90 ఏళ్ల వయస్సులో వెంకటేశుడి దర్శనం చేసుకుందామని తిరుమలకు వెళ్ళినటువంటి శ్రీమద్ రామానుజాచార్యుల వారు పాదరక్షలు లేకుండా మోకాళ్లతో పర్వతాన్ని అధిరోహించి స్వామి దర్శనం చేసుకున్నారు. ఎందుకంటే ఆ వెంకటాచలమే వెంకటేశ్వరుడి స్వరూపం కనుక, అంత మాహత్యము ఆ పర్వతానికి ఉన్నది కనుక. వెంకటాచలము వెంకటేశుడు ఇద్దరు మనను కటాక్షించటం కోసం వైకుంఠం వా పరిత్యక్ష నభక్తాన్ త్యక్తుముత్సహే మేతి ప్రియాతి మద్భక్త ఇది సంకల్పవానసి. నా భక్తులను రక్షించటం కోసం వైకుంఠాన్ని వదిలి భూమండలం మీదికి వచ్చి కూర్చుంటే లేవటానికి సమయం అవుతుందన్న ఆలోచనతో నిలబడే కటి వరద హస్తాలతో నా భక్తులను సంరక్షిస్తూ ఉన్నాను. నన్ను ఆశ్రయించి మీ పాపాల నుంచి మీరు విముక్తి పొందండి అని ప్రపంచానికి తెలియజేయటం కోసం ఈ 28వ కలియుగంలో వచ్చిన అవతారమే ఆ వెంకటేశ్వర అవతారం. భక్తులను నిత్యము రక్షిస్తూ తన మహిమలను చూపించే ఆ స్వామి యొక్క కృప అంతా ఒక పర్వతంగా ఏర్పడితే అదే వెంకటాచలము అని దయాశతకంలో వేదాంత దేశికుల వారు తెలియజేశారు. ప్రపద్యంతే తం గిరిప్రాయ శ్రీనివాసానుకంపయ ఇక్షు సారహిసంత్యేవ. శ్రీనివాసుని యొక్క దయ అంతా ఒక కొండగా ఏర్పడి ఎలా అయితే చెరుకు నుంచి వచ్చిన రసమంతా చక్కెరగా మారుతుందో అలా ఆయన దయ అంతా ఆ వెంకటాచల రూపంతో ఆవిష్కరింపబడింది అని దయాశతకంలో వేదాంత దేశికుల వారు మనకు తెలియజేశారు. కట్టెదుట వైకుంఠము కణాచి అయిన కొండ అంటూ అన్నమయ్య ఆ వెంకటాచలం యొక్క మాహత్యాన్ని మన కనులకు కట్టేలాగా వివరించారు. కనుక కలియుగంలో
అలసత్వంతో మందబుద్ధితో రోగాల బారిన పడి అలమటిస్తున్న ప్రజానీకమంతా కలియుగ దైవమైన ఆ వెంకటేశ్వరుణ్ణి ఆశ్రయించినట్టయితే జీవితం అద్భుతంగా ముందుకు సాగుతుంది. కొంగు బంగారమై ఆ కొండల రాయుడు మిమ్మల్ని కటాక్షించి సంరక్షిస్తాడు. గురువుగారు, అష్టాదశ పురాణాలలో శివపురాణం లేదు, అయినా శివపురాణానికి ఎంతో ప్రశస్తి ఉంది. ఈ శివపురాణం యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? ఆద్యంత మంగళం, అజాత అసమాన భావం, ఆర్యం తమీశం ఆత్మదేవం, పంచాననం ప్రబల పంచ వినోదశీలం సంభవామి మనసి శంకరం అంబికేశం అని శివపురాణంలో మొట్టమొదటి శ్లోకంతో ప్రారంభిస్తాడు వ్యాసుడు. అర్థం ఏమిటి అంటే, ఆద్యంతము మంగళప్రదనం ఆ శివస్వరూపం, 5 ముఖాలతో ప్రబల పంచ వినోదశీలం, సృష్టి స్థితి లయ తిరోధానము అనుగ్రహము అనే 5 లీలలతో ప్రజలనందరినీ కటాక్షిస్తున్నటువంటి పరమాత్మ స్వరూపమే ఆ శివస్వరూపం. సముద్రంలో ఉన్న నీరంతా సిరగా చేసి భూమండలాన్నంతా కాగితంలా మార్చి కల్పవృక్షాన్ని కలంగా చేసుకొని సాక్షాత్తు సరస్వతీదేవియే ఆ శివతత్వం గురించి రాయాలని కూర్చొని నా వల్ల కాదు అని విరమించుకుందిట. అలాంటి అద్భుతమైన శివతత్వాన్ని కూలంకషంగా మనకు వివరించిన అద్భుతమైన వాంగ్మయము శివపురాణం. దీనిలో విద్యేశ్వర సంహిత, రుద్ర సంహిత, శతరుద్ర సంహిత, కోటి రుద్ర సంహిత, ఉమా సంహిత, కైలాస సంహిత, వాయవీయ సంహిత, ఇలా 7 సంహితలు 24,000 శ్లోకాలు ఉంటాయి. నిజానికి 12 సంహితలతో 1,00,000 శ్లోకాలతో ఈ శివపురాణాన్ని మనకు అందజేస్తే కలియుగంలో ప్రజలు అంత వాంగ్మయాన్ని అర్థం చేసుకునే స్థితిలో లేరని తలంచినటువంటి వ్యాసుడు దాన్ని 7 సంహితలుగా 24,000 శ్లోకాలుగా మనకు అందించాడు. ఈ విద్యేశ్వర సంహితలో అరుణాచలం యొక్క ఆవిర్భావాన్ని, రుద్ర సంహితలో సృష్టిఖండంలో సృష్టి రహస్యాన్ని, సతీ సంహితలో సతీదేవి యొక్క త్యాగాన్ని, పార్వతీ సంహితలో పార్వతీ కళ్యాణాన్ని, కుమారఖండంలో కుమారుని స్వామి యొక్క ఆవిర్భావాన్ని మనకు అద్భుతంగా వివరించారు. అనంతరం శివతత్వాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, శివుడికి లింగాకారం ఎందుకు వచ్చింది, అరూపి రూపి అయినటువంటి ఆ శివుని యొక్క తత్వం ఏమిటి, ఈ విషయాలన్నింటినీ అద్భుతమైన కథా సంవిధానంతో మనకు అందించారు వ్యాస భగవానులు. మనం చెప్పుకునే 12 జ్యోతిర్లింగాల యొక్క ప్రశస్తి మనకు కోటి రుద్ర సంహితలో కనపడుతుంది. ఇలా శివతత్వాన్ని కూలంకషంగా అర్థం చేసుకోవాలన్న భావన నీలో కలిగినట్టయితే మనం ఆ శివపురాణాన్ని అధ్యయనం చేయాలి. గురువుగారు, యోగాలలో అష్టాంగ యోగానికి షడాంగ యోగానికి మధ్య ఉన్న భేదాలు ఏమిటి? అష్ట అంగములు అంటే 8: యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఈ 8 ద్వారా ముక్తి ఏ విధంగా పొందాలో భాగవతంలో శుకుడు పరీక్షిత్తుకు తెలియజేశాడు. కాశీఖండంలో షడాంగ యోగంలో యమ నియమాలను పక్కకు పెట్టి ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులను వివరిస్తూ ఏ విధంగా ముక్తి పొందాలో కుమారస్వామి అగస్త్య మహర్షికి తెలియజేశాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, కుమారస్వామి అగస్త్యుడితో అంటాడు, నువ్వు ఈ విధంగా షడంగ యోగం ద్వారా ఆ స్వామిని చేరుకుంటావా, ముక్తిని పొందుతావా, లేక కాశీలో నివాసం ఉండి ఆ స్వామిని అర్చించి దేహాన్ని వదిలేసి ఆయన ద్వారా
తారక విద్యను అభ్యసించి జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని నీ చేజిక్కించుకుంటావు. ఈ షడంగ యోగాలలో జరిగే ప్రక్రియ కాశీ వాసం ద్వారా నీకు సిద్ధిస్తుంది. ఆసనం ద్వారా నీ యొక్క శారీరక దారుఢ్యం పెరుగుతుంది. అలానే ప్రాణాయామం ద్వారా శారీరకంలో ఉన్న దోషాలన్నీ అంతరింపబడతాయి. ప్రత్యాహారము యుక్తిగా నీ ఇంద్రియాలన్నింటినీ విషయభోగాల నుంచి మరల్చి పరమాత్మ వైపుకు తీసుకువెళ్ళి, ధారణ నీ మనోధైర్యాన్ని పెంచుతుంది. ఎప్పుడైతే ఇంద్రియ భోగాలకు నీ మనస్సు దూరంగా ఉంటుందో అప్పుడు మనస్సులో ఏకాగ్రత పెరిగి మనోధైర్యం నీకు చేజిక్కుతుంది. ఆ తరువాత ధ్యానము ఈశ్వర దర్శనాన్ని నీకు ఇస్తే సమాధి మోక్షాన్ని నీకు అందజేస్తుంది. ఇంత కఠినమైన సాధన ద్వారా సజ్జోముక్తి నీ వల్ల కాకపోతే కాశీకి వచ్చి నివాసం ఉండవయ్యా. ఆ స్వామిని తలుచుకోవటం వల్ల యమ నియమాలు వాటంతటా అవే నీకు సాధ్యమయ్యి ఈ ప్రక్రియలన్నీ నీ జీవితంలో భాగస్వాములవుతాయి. తద్వారా నీకు విశ్వేశ్వర అర్చనలోని ఔన్నత్యం తెలిసి ఆయనను స్మరిస్తూ దేహాన్ని వదిలిన మరుక్షణం నీకు ముక్తి దొరుకుతుంది అన్న సత్యాన్ని కుమారస్వామి అగస్త్య మహర్షికి చెబుతాడు. కనుక ఏ ప్రక్రియలో అయినా కావలసింది మనస్సు నిశ్చలంగా ఉండటమే. చంచలం హి మన కృష్ణ ప్రమాథి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. మనస్సు చంచలమైన తరువాత నువ్వు ఏకాగ్రతను కోల్పోయి తద్వారా మనోధైర్యాన్ని కోల్పోయి జీవితాన్ని దుర్భరంగా మార్చుకుంటావు. అలా కాకుండా ఏకాగ్రంగా నిలిచిపి ఆ స్వామి మీద నీ దృష్టిని కేంద్రీకరించినప్పుడు నీకు ఆనందం అంటే ఏమిటో అవగతమవుతుంది. మానసంతు కిం మార్గణే కృతే నైవ మానసం మార్గార్జవాత్ అంటూ ఉపదేశ సారంలో రమణులు ఏ సత్యాన్నైతే వివరించారో ఆ సత్యమే మనకు షడంగ యోగం ద్వారా అవగతమవుతుంది. కనుక అద్భుతమైన ఆ స్వామిని కీర్తిస్తూ ఈ అభ్యాసం చేస్తూ ముక్తిని పొందే ప్రయత్నం చేద్దాం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.